హలో హాయ్ ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ మా బాబు కూడా మీకు హాయ్ చెప్తున్నాడు, అందుకని నేను వాయిస్ ఆపేశాను అనమాట. సో ఇప్పటి వరకు మీ అందరూ కురవిలో మేము చేయించుకున్న పూజలన్నీ, ఆ వ్లాగ్స్ అన్నీ పెట్టాను కదా, చూసారు కదా. మీరంతా షార్ట్స్, లాంగ్ వీడియోస్ అన్నీ చూసారు కదా. ఏమేమి ఉన్నాయి? సరే కొంచెం పాడుకొని ఇస్తాం. తాగన్నా వద్దా? ఇగో నీకు నీకు మమ్మీకి అది నీకేరా. సోడా బండి దగ్గర మా పిల్లలు, మా ఆయన, మా తమ్ముడు అందరూ కలిసి పాప ఆంటీని అయితే ఆట పట్టించేసిండ్రు, ఇదొద్దు అదొద్దు అనుకుంటూ. ఈయనేమో అక్కడున్న సోడా లిస్ట్ అంతా చదువుతూ ఉన్నాడు. అండ్ ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేసరికి ఒక లోటస్ పాండ్ కనిపించింది. ఫుల్గా లోటస్ ఉన్నాయి అందులో. చాలా బాగా అనిపించింది. వీడియోలో క్లియర్గా లేదు కానీ చాలా క్లియర్గా మాకు అక్కడ లోటస్లు అన్నీ చాలా విచ్చుకొని బాగా కనిపించాయి. అండ్ ఇక్కడ నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. గ్రానైట్ ఇక్కడ నుంచి తీసుకొస్తారు. ఇది కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో. ఇది కరీంనగర్ గ్రానైట్ ఏరియా అనమాట. సో అదే చెప్తున్నాను, ఇక్కడ నుంచి మనకి గ్రానైట్ ఎక్కువ వస్తూ ఉంటుంది అని. ఇక ఇది కురవిలో మేమున్న హోటల్ రూమ్ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 9కి పూజ స్టార్ట్ అనమాట. మా హోమం అవన్నీ చేయించుకున్నాం కదా, అవన్నీ 9కి స్టార్ట్ అవుతాయి. ఇది 8:30కి మేము గుళ్ళోకి వెళ్ళడానికి కిందికి వచ్చి ఉన్నాము. ఇంకా మా నాన్న, మా ఆయన, మా డ్రైవర్ వాళ్ళు ఇంకా రూమ్లోనే ఉన్నారు. అంటే లాక్ వేసి అన్నీ క్లోజ్ చేసి లాక్ వేసి వస్తున్నారు అనమాట. సో వాళ్ళ కోసం కింద వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత గుడికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అప్పటికే చాలామంది బోనాలు ఎక్కించే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారనమాట. అమ్మవారికి కానీ వీరభద్రస్వామికి కానీ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడికి చాలా రెగ్యులర్గా వస్తాము. అండ్ ఎవరిదైనా మ్యారేజ్ అయినా ఇక్కడికి వచ్చి కార్డ్ పెట్టి వెళ్తామన్నమాట. ఖచ్చితంగా ఫస్ట్ కార్డ్ ఇక్కడే ఇస్తాము. అండ్ మేము ఎప్పుడైనా మొక్కుకుంటే కూడా ఫస్ట్ మొక్కు తీర్చుకునేది ఇక్కడ మొక్కు తీర్చుకున్నాకే ఇంకా వేరే మొక్కులు ఏవైనా చేసుకుంటామన్నమాట. మేము అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వీరభద్రస్వామి కాబట్టి ఫస్ట్ మొక్కు, ఫస్ట్ పండగ ఏది చేసినా, ఫస్ట్ పెళ్లి కార్డైనా ఇక్కడే ఇస్తారు. అండ్ అక్కడ పూజ, హోమం అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాము. కురవి నుంచి వరంగల్ వచ్చేసామన్నమాట భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం. ఇంకా ఇక్కడ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఆ గుడి ప్రాంగణంలోనే ఉన్న అద్దాల గది అండ్ సాయిబాబా గుడి అవన్నీ చూసుకొని, అండ్ పక్కనే చెరువు కూడా ఉంటుంది, గోశాల కూడా ఉంటుంది. ఇవి కూడా చూసుకొని మేము వెళ్ళినప్పుడు చెరువు అయితే ఎండిపోయింది. సో ఇవన్నీ కవర్ చేసుకొని
ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. నెక్స్ట్ ఈ వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎంత ఫేమసో ఈ గుడి తర్వాత నెక్స్ట్ ఫేమస్ ఉండే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. భద్రకాళి అమ్మవారి టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఈ 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాము. నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ 1000 స్తంభాల గుడి. నాకెందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఈ వరంగల్లో ఇంకా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, కానీ నాకెందుకో ఈ 1000 పిల్లర్ టెంపుల్ అంటే చాలా ఇష్టం. అదే పిల్లలకి చెప్పాను కూడా, ఇక్కడ 1000 పిల్లర్స్ ఉంటాయి అని. ఇంకా మా నాన్న క్లియర్గా చెప్పాడు, ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట పిల్లలకి. నాకు అంతగా హిస్టరీ ఈ టెంపుల్ గురించి అయితే కరెక్ట్గా తెలీదు, అందుకే ఇంకా నాన్నకప్ప చెప్పేసా, నాన్న క్లియర్గా చెప్పేశాడని. అక్కడ 1000 పిల్లర్స్ ఉన్నాయా, నిజంగా ఉన్నాయా అని వాళ్ళ పెద్ద డౌట్ అది. ఇంకా అదంతా వాళ్ళు ఏ డౌట్స్ అడిగినా నాన్నే క్లియర్ చేశాడనమాట. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయి కదా. ఒక మోస్ట్ పాపులర్ షూటింగ్ అయితే జరిగింది. అదే ఆ సినిమా గురించి నేను ఈ టెంపుల్ గుర్తుపెట్టుకున్నాను, నేను ఆ సినిమాలో చూపిస్తాను మీకు అని చెప్పాను. మీ అందరికీ కూడా తెలుసు కదా, చాలా మంచి సాంగ్ షూట్ అయితే జరిగింది ఇక్కడ. ఆ సాంగ్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. బట్ ఈ ట్రిప్లో అనుకున్నంత మంచిగా జరగలేదు నాకు. ఎంత హ్యాపీగా ఈ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చానో అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అసలు ఇంకా అది గుర్తు చేసుకోవద్దని కూడా అనుకుంటున్నాను. బట్ ఆ సిచ్యువేషన్, ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల నాకు ఒకటైతే క్లియర్ అయిపోయిందనమాట. అందుకే పెద్దవాళ్ళు అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఆ ఫోటోలో నాకు ఒక పాత సినిమాలో ఒక సిచ్యువేషన్, ఒక సీన్ గుర్తొచ్చింది నాకు. ఆ ఫోటో చూస్తూ ఉంటే పాత సినిమాల్లో చాలా మట్టుకు అట్లా గుడి దగ్గర మాట్లాడుకుంటూ ఉండడం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. ఒక సినిమాలో సిచ్యువేషన్ గుర్తొచ్చింది, అది చూస్తూ ఉంటే నేను అట్లా ఆగిపోయాను అనమాట. అప్పుడు క్లిక్ చేసిన ఫోటో అది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము 1000 స్తంభాల గుడిలో ఉన్నాము.
వేస్తాడు రా నాయన. ఇక్కడ మా అని చెప్పిన డైలాగ్కి మేమందరం నవ్వుతూ ఉన్నామన్నమాట. అక్కడ అందరూ యూట్యూబర్స్ వీడియోస్ తీసుకునే వాళ్ళకి చాలా ఎక్కువ మంది కనిపించారు కాబట్టి మా వాళ్ళందరూ నవ్వారు. హనీ కూడా ఒక యూట్యూబర్లో ఫీల్ అయ్యి చెప్తున్నాడని అందరూ నవ్వారనమాట. వాళ్ళు ఫొటోస్ దిగరు, నేను దించుతానంటే సరిగ్గా నిల్చోరు, నన్ను ఫొటోస్ తీయరు. ఇదే మరి అసలు ఎంత నొప్పి అంటే వీళ్ళతో అస్సలు కోఆపరేట్ చేయరు ఫొటోస్ వీడియోస్కి. ఓకే, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.